ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 62వ భాగానికి వస్తున్నాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒకరు ప్రశ్నించారు, ఆత్మానుభవంతో పాటుగా అతీత శక్తులు కూడా కలుగుతాయా? అతీత శక్తులు అంటే సామాన్య మానవులు చేయలేనటువంటి పనులు, యోగ శక్తులు అని కూడా అంటూ ఉంటారు. మహర్షి గారి సమాధానం, ఆత్మసాక్షాత్కారం మాత్రమే కావాలి అని ప్రయత్నించే సాధకులకు అది మాత్రమే కలుగుతుంది, అతీత శక్తులు రావు. ఆత్మసాక్షాత్కారానికి ముందే అతీత శక్తుల కోసం కూడా ప్రయత్నం చేసి ఉంటే రెండూ కలుగుతాయి. అరుదుగా కొద్దిమంది లోక సంగ్రహం కోసంగా ఆత్మసాక్షాత్కారం అయినాక కూడా ప్రయత్నించి అతీత శక్తుల్ని పొందవచ్చును అన్నారు. ఈ శక్తులు మనస్సు స్థాయిలోవి. మనస్సుని బాగా ఏకాగ్రం చేసి చురుకుగా పెట్టి వాటి కోసం ప్రయత్నించవలసి వస్తుంది. ఆత్మసాక్షాత్కారము ప్రయత్నించనక్కరలేదు, అది అత్యంత సహజమైనది, ప్రశాంతిని విశ్రాంతిని కలుగజేస్తుంది. ఇంకా ఏం చెప్పారంటే, ఆ శక్తుల్ని పొందాలన్నా ఉపయోగించాలన్నా అహంకారం ఉంటుంది. అంటే నేను శక్తులు వాడుతున్నాను అని. అటువంటి శక్తుల్ని కలిగిన వారు కొంతమంది ఇతరుల మేలు కోసం ఉపయోగించవచ్చును, చాలా మంది వాటిని దుర్వినియోగం చేస్తారు వారి స్వార్థం కోసం. వాటి వలన అహంకారం ఇంకా పెరుగుతుంది. తరువాత సమాధి గురించి అడిగారు. సమాధి వస్తూ పోతూ ఉంటుందా? లోకంలో చెప్పేటువంటి సమాధి ఏమి తెలియకుండా, బాహ్య స్మృతి లేకుండా జడంగా ఒక రాయి రప్పలాగా కూర్చొని పోతారు అని. మహర్షి గారు చెప్పింది ఏంటంటే, అటువంటి సమాధి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రయత్నంతో వస్తుంది, కాసేపు అయితే పోతుంది. అసలైన సమాధి అంటే ఎల్లప్పుడూ తన స్వరూపాన్ని మరవకుండా ఉండటం. వ్యవహారాలు జరుగుతూ ఉన్నా సరే తన స్వరూపాన్ని మరవకుండా ఉండటమే సమాధి అన్నారు. తరువాత దేవుణ్ణి ఎలా పొందవచ్చును అని అడిగితే, ఆ దేవుడికి అర్పణ చేసుకో అన్నారు. అది ఎట్లా కుదురుతుంది అంటే, ఎప్పుడెప్పుడు ఆలోచనలు, భావాలు మొదలైనవి లోపల కలుగుతూ ఉంటాయో అప్పుడల్లా అవన్నీ దేవుని యొక్క అవతారాలే అని గుర్తిస్తూ ఉండు, అంత చాలు. అదే మనస్సుని దేవుడికి అర్పించడం. తరువాత
మాకు ఏవైనా కొన్ని ఆదేశాలు ఇస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది అని అడిగితే మహర్షి గారు ఆదేశాల ఎందుకు? ముముక్షువులు ప్రపంచంలో ముందే కొట్టుకుని వస్తారు. వారు శాంతిని విశ్రాంతిని కోరుతూ ఉంటారు. అటువంటి వారిని పట్టుకుని ఇంకా ఇది చెయ్యి అది చెయ్యి ఇట్లా చెయ్యి అని కఠినమైన సాధనలను ఉపదేశిస్తూ ఉంటే వారిని ఇంకా బాధ పెట్టినట్టే అవుతుంది అన్నారు. మరి ఏం చేయాలి అంటే ఏమీ చెయ్యకుండా ఊరకుంటేనే తన స్వరూపం బయటపడుతుంది. ఏమీ చెయ్యకుండా ఊరుకోవడానికి కూడా ఒక పనిలాగా చేయవలసి వస్తోంది, ఒక ప్రయత్నం కావాల్సి వస్తోంది కదా. అంటే ఏదైనా చేయడానికి ప్రయత్నం గాని చేయకుండా ఉండటానికి ప్రయత్నం ఎందుకు అన్నారు. నేను మనిషిని అన్న భావం బాగా గట్టిపడిపోయింది. చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుంది ప్రయత్నం లేకుండానే. అంటే నేను ఉన్నాను, నేను శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని అనే భావం అంతకంటే సహజమైనటువంటిది. ఎందుకంటే నేను మనిషిని అనే భావం లేని గాఢ నిద్ర మొదలైన స్థితుల్లో కూడా నేను చైతన్యాన్ని అనే భావం ఉంటుంది. మరి ఏం చేయమంటారు అంటే నేను మనిషిని అనే భావం ఉన్నంత వరకు నేను అది అన్న భావాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు అన్నారు. తరువాత మరొక ప్రశ్నకు సమాధానంగా గాఢ నిద్రలో ఉన్న స్వరూపం ఇప్పుడు కూడా ఉంటుంది. దాన్ని అనుభవంలో చూసుకుంటూ ఉండాలి. దాన్నే జాగ్రత్త సుషుప్తి అనవచ్చును. అంటే జాగ్రత్త అవస్థలో నిద్రిస్తున్నట్లుగా ఉండటం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 62వ భాగంలోకి వస్తున్నాము. 1939 జనవరి 10 సంభాషణ 605. ఆంధ్రా నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి భగవాన్ గారి చేతికి ఒక కాగితం ఇచ్చారు. అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాలి అని కోరారు. మహర్షి గారు దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ ప్రశ్నలన్నీ ఒకసారి అట్లా చూచి అన్నారు, ఈ ప్రశ్నలన్నీ అడిగేవాడు ఉన్నంత వరకు ఉంటాయి. ప్రశ్నించేవాడు ఎవరు అని ప్రశ్నించి దానికై వెతికితే వాడిని పట్టుకుంటే ప్రశ్నలన్నీ వాటంతట అవే ఆగిపోతాయి. ఇది మహర్షి గారి పద్ధతి అండి. కాగితం మీద 10 ప్రశ్నలు ఇచ్చాం, 100 ప్రశ్నలు ఇచ్చాం అని వాళ్ళు అనుకోవచ్చు. నిజమైన సాధకుడికి అవన్నీ అవసరం లేదు. నేనెవరు అన్న ఒక ప్రశ్నతో తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఇక ప్రశ్నలన్నీ ఆగిపోతాయి. అన్నిటికీ సమాధానం వచ్చినట్లే అవుతుంది. ఎందుకు? అసలు కనుక్కోవలసిన పదార్థం దొరికితే తర్వాత ఏ ప్రశ్న అడిగినా ఏదో ప్రపంచంలో విషయాల గురించి అడిగినట్లే అవుతుంది. వీటిని గురించి వెతుకుతూ ఉంటే తన స్థితి చెడిపోతుంది. అది అర్థమైన తర్వాత ఇక ప్రశ్నలు
బయలుదేరవు. ఒకవేళ ఏమైనా వచ్చినా పట్టించుకోడు. ఆత్మానుభవం కలిగిన వాడు. ఆయన ఇంకా అడుగుతున్నాడు, చాలా మంది మనుషులు ఇటువంటి విషయాల్ని లేవదీస్తూ ఉంటారు. వారికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియటం లేదు. అందువలన ఈ విషయాలన్నీ నేను అడుగుతున్నాను. అంటే బహుశా ఆయన కొంచెం పెద్ద మనిషి కదా, ఆయన దగ్గరికే వచ్చి పెద్ద చదువులో లేని వాళ్ళు ఇదేమిటని అడుగుతూ ఉంటారేమో. వాళ్ళకి ఏం చెప్పాలి అని ఈయన సమస్య. మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, విషయిని గురించి అర్థం చేసుకుంటే విషయాలన్నీ తర్వాత అర్థమవుతాయి. ఈ సంస్కృతం మాట్లాడే విషయము అంటే బయట కనిపించేటటువంటి అనేక వస్తువులు, వాటిని గురించిన జ్ఞానం. విషయి అంటే ఆ విషయాలు ఎవరికి ఉన్నాయో, ఎవడు తెలుసుకుంటున్నాడో, ఎవడు అనుభవిస్తూ ఉన్నాడో వాడు విషయి. అంటే మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే. ఎవడు అనుభవిస్తున్నాడో, ఎవడు ప్రశ్నిస్తున్నాడో, ఎవడు చూస్తున్నాడో అంటే నేను అనేదాన్ని తెలుసుకోవాలి. తర్వాత సంభాషణ 606. వెంకటకృష్ణయ్య అనే ఒక లాయరు భక్తుడు భగవాన్ గారిని సందర్శించారు. 10 సంవత్సరాల క్రితం ఒకసారి సందర్శించి తనను తాను మెరుగు చేసుకోవటానికి ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ అతనికి గాయత్రి జపం చేసుకుంటూ ఉండు అని చెప్పారు. సాధారణంగా ఇటువంటి చెప్పరు. ఆ సందర్భం ఏమిటో మనకు తెలియదు. 10 సంవత్సరాల క్రితం జరిగిందిట. అప్పుడు ఆ కుర్రవాడు తృప్తితో వెళ్లిపోయినాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి అడిగాడు, నేను గాయత్రి మంత్ర జపము ధ్యానము చేస్తూ ఉంటే నా మనసు ఊరికే చెలిస్తూ ఉన్నది, దానికి ఏం చేయమంటారు అన్నారు. మహర్షి గారు చెప్పారు, మంత్రం మీద జపం చేయమని చెప్పారా? నువ్వు మంత్రాన్ని ఎవరు జపిస్తున్నారో వాడిని గురించి ఆలోచించాలి అన్నారు. అంటే అప్పుడు భగవాన్ ఏం చెప్పారో సరిగ్గా తెలియదు. ఇతను ఏం అర్థం చేసుకున్నాడో, ఈ తర్వాత ఏం చేశాడో. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మంత్రజపంతో పాటుగా ఆ మంత్రాన్ని జపించేది ఎవరు అని చూడు అన్నారు. ఇది మహర్షి గారి పద్ధతి. తర్వాత అతనికి మరొక మహాత్ముడు ఎవరో చెప్పాడట, ఓం అనకూడదు, ఓం అనేది సన్యాసులు మాత్రమే అనాలి, ఓం నమః అనుకుంటూ ఉండాలి అని చెప్పారట. భగవాన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా అతను అడిగాడు. మహర్షి గారు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా, సన్యాసులు కాకుండా ఇతరులు ఎవరు ఆత్మను గురించి విచారణ చేసి దాని అనుభవాన్ని పొందకూడదా అన్నారు. అంటే నేనెవరు అన్న విచారణ ఎవరైనా చేయవచ్చును. మరి ఓం అనాలా, ఓం నమః అనాలా, ఇటువంటి వాటి గురించి మహర్షి గారు చెప్పరు. తర్వాత 1939 జనవరి 17 సంభాషణ 607. లేడీ బేట్మన్ అనే ఆవిడ ఏదో అడిగితే మహర్షి గారు చెప్పారు, ఒక అవస్థ స్థిరమైనది, శాశ్వతమైనది ఉన్నది. నిద్ర, కళ, మెలకువ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అంటారు. ఇవన్నీ కూడా దాని మీద పైన వచ్చే చలనాలు. అవి సినిమా తెర మీద కదులుతూ ఉండే బొమ్మల వంటివి. ఇది
మహర్షి గారు ఎప్పుడూ చెప్పేదే కదా అని మనం దాటి వెళ్ళిపోకూడదు. కాస్త ఆలోచించుకుంటూ ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో మూడవస్థలు నడుస్తూ ఉంటాయి. ఈ మూడవస్థల్లోనూ మారకుండా ఉండేది ఏది? ఈ విచారణ మనం స్వప్నంలో సుషుప్తిలో చేయలేము కనుక ఇప్పుడు చేయాలి. ఏ పని చేస్తూ ఉన్నా సరే ఆ పని జరిగేటప్పుడు శరీరంలో మార్పులు, ఇంద్రియముల్లో మార్పులు, మనస్సులో మార్పులు ఉంటాయి. మారకుండా ఉండేది ఏది? దాన్ని మనం సాక్షి స్వరూపము అన్నాం. ఇప్పుడు మాటలు అంటూ ఉన్నా వింటూ ఉన్నా కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇవి పైపైన వస్తూ పోతూ ఉన్నాయి. అడుగున స్థిరంగా ఏదో ఒక అనుభవం ఉన్నది. మారకుండా తనలోనే తానే దాన్ని కనిపెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఇది 2 రకాలుగా చేయొచ్చండి. ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ముఖ్యమైన విషయం కాబట్టి. అట్లా మనస్సును కాసేపు ఆపి నిశ్చల స్వరూపాన్ని చూడటం. రెండవది, మనస్సును ఆపడానికి ప్రయత్నం చేయకుండా ఆగితే ఆగుతుంది, పోతే పోతుంది అన్నట్లుగా, ఎవరో వ్యక్తిని చూస్తూ ఉన్నట్లుగా, ఏదో రోడ్డు మీద నడిచే మనిషినో లేక కుక్కలు మొదలైన జంతువులను పక్షులను ఏం పట్టించుకోకుండా అట్లా ఊరకు చూసేటట్లుగా తన శరీరాన్ని మనస్సుని పరిశీలిస్తూ ఉండవచ్చును. భగవద్గీతలో శ్లోకం కూడా ఇటువంటిదే ఈ అర్థాన్ని ఇచ్చేది. మనం చెప్పుకున్నాం 5వ అధ్యాయం 8, 9 శ్లోకాలు. నైవ కించిత్ కరోమీతి అని వస్తుంది. నేనేమీ చేయటం లేదని యోగి భావించను. ఎప్పుడూ కదలకుండా బిగేసుకొని కూర్చుని కాదు, చూస్తూ వింటూ వాసన చూస్తూ రుచి చూస్తూ కదులుతూ ఇస్తూ పుచ్చుకుంటూ శ్వాస పీల్చుకుంటూ వదులుతూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఇటువంటి మామూలుగా చేసే పనులన్నీ నేనేమీ చేయటం లేదని యోగి భావించుతుండును. అంటే ఏంటి? చలనాలు వస్తూ ఉన్న సమయంలో కూడా వెనకాల ఉన్నదాన్ని గుర్తించాలి. దీన్ని మనం సాక్షి అని లేక సాక్షి అభ్యాసం అని కూడా అనొచ్చు. పని లేనప్పుడు అటు ఊరకు కూర్చుని నిశ్చల స్వరూపాన్ని గుర్తించడం ఒక అభ్యాసం అయితే, దానికి తర్వాత మెట్టు శరీరము మనస్సు చలిస్తూ ఉన్నప్పుడు కూడా కదలకుండా అట్లా ఎప్పుడు ఒకటే రకంగా స్థిరంగా ఉన్నదేది అని ప్రశ్న వేసుకుని దాన్ని గుర్తించటానికి ప్రయత్నం చేయాలి. మహర్షి గారు ఇంకా చెబుతున్నారు, ప్రతివారు సినిమా తెరను చూస్తూ ఉంటారు, దానిపైన వచ్చే బొమ్మను కూడా చూస్తూ ఉంటారు. తెరని పట్టించుకోకుండా వదిలేస్తారు, బొమ్మల్ని మాత్రం మనస్సులోకి గ్రహిస్తూ ఉంటారు. జ్ఞాని అయితే తెరను మాత్రం పట్టించుకుంటాడు, బొమ్మల్ని కాదు. బొమ్మలు ఆ తెర మీదనే కదులుతూ ఉంటాయి, కానీ తెరను ఏమీ చేయలేవు. తెర తాను స్వయంగా కదలదు, అది స్థిరంగా ఉంటుంది అని ఒక ఉదాహరణ పూర్వకంగా
బొమ్మలు వస్తూ ఉన్న తెర ఎట్లా కదలకుండా ఉంటుందో అట్లా శుద్ధమైన తెలివి, ఆత్మ లేక అసలైన నేను కదలకుండా ఉంటుంది అని సిద్ధాంతం తెలుసుకోవటం కాదు, దీన్ని తన అనుభవంలో చూసుకోవాలి. ఎట్లాగూ అంటే దాన్నే విచారణ అన్నారు. ప్రశ్న వేసుకోవడం, ఏది మారకుండా ఉంది, ఏదో పని చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో కూడా ఏది మారకుండా ఉంది అని ప్రశ్న వేసుకొని చూడటమే. మహర్షి గారు మరొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఒక మనిషి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, నేను కదులుతున్నాను అనుకుంటాడు. నిజం చెప్పాలంటే అతను కూర్చొని ఉంటాడు, విశ్రాంతిగా ఉంటాడు. కదిలేది ఆ రైలు బండి. అయితే ఆ రైలు బండి యొక్క చలనాన్ని తనకు ఆపాదించుకుంటాడు. ఎందుకంటే తనను తాను శరీరంగా భావించుకుంటాడు కాబట్టి. కొద్దిపాటి ఆలోచన పెడితే అతనికి తెలుస్తుంది, నేను కదలకుండా కూర్చునే ఉన్నాను, ఈ రైలు కదలటము, స్టేషన్లు వస్తూ పోతూ ఉండటము అవన్నీ జరుగుతున్నాయి. అయినా నేను ఇంత దూరం ప్రయాణించాను అని చెప్పుకుంటూ ఉంటాడు. తానేదో ప్రతి అడుగు కష్టపడి నడుచుకుంటూ ప్రయాణించినట్లుగా. జ్ఞాని తన యొక్క నిజస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటాడు. కదలకుండా స్థిరంగా ఉండేటటువంటి ఆ ఉనికి అనుభవంలో ఉంటుంది. పనులన్నీ దాని చుట్టూ జరుగుతున్నట్లు గ్రహిస్తూ ఉంటాడు. అతని స్వభావం మారదు. అతని స్థితి ఆ మార్పుల ప్రభావానికి ఏమాత్రమూ లోను కాదు. దేన్ని పట్టించుకోకుండా ఆనంద స్థితిలో ఉంటాడు. అతని స్థితియే అసలైన ఉనికి, సహజమైన స్థితి, మూలమైన ఉనికి. ఒకసారి దాన్ని చేరుకుంటే అక్కడ గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఒకసారి దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎల్లప్పుడూ పట్టుకునే ఉంటాడు. అందువలన ఆ పాతాళ లింగ గుహలో ఉన్న స్థితి నిరంతరాయంగా ఉండనే ఉంటున్నది. తేడా అలా ఏంటంటే అప్పుడు శరీరం కదలకుండా ఉన్నది, ఇప్పుడేమో కాస్త చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ కొద్ది వివరణ. పాతాళ లింగ అంటే మహర్షి గారు మొట్టమొదట్లో తిరువణ్ణామలై వచ్చి, అంటే ఇల్లు వదిలిపెట్టి వచ్చి గుహల్లో కూర్చుని ధ్యానము, తపస్సు మొదలైనది ఏదో చేస్తూ ఉండేవారు. అది ఇది పోల్చి చెప్తున్నారు. అప్పుడు ఏ స్థితి ఉండిందో ఇప్పుడు కూడా అదే ఉన్నది. అంటే పెద్ద వ్యవహారం అని కాదు మనలాగా, కానీ వారు కూడా నలుగురితో మాట్లాడటం, లేవటం, స్నానాలు చేయటం, భోజనం చేయటం, పొద్దున్నే వెళ్లి వంటగదిలో కూరగాయలు జరుగుతూ ఉండటం, సాయంత్రం పూట కొండ మీదకి వాకింగ్ వెళ్లి రావటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. ముఖ్యమైన పని ఏంటంటే ఇది, ఎవరన్నా ఏమన్నా అడిగితే వారికి చెప్తూ ఉండటం. అయినా పాతాళలింగ గుహలో ఉన్నటువంటి స్థితి ఇప్పటికి కూడా ఎడతెగకుండా నడుస్తూనే ఉన్నది అన్నారు. ఇదండి సాధకులైన వారి లక్ష్యం. ఇది లోకంలో రకరకాల పద్ధతులు, వారి సందేశాలు,
సలహాలు సూచనలు అవన్నీ వినపడుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే శరీరాన్ని అట్లా బిగేసి గంటలు గంటలు కదలకుండా కూర్చుంటే అది చివరి స్థితి అని. కాదు అని మహర్షి గారు చెప్తున్నారు. అటువంటి స్థితి ఉండవచ్చు, కానీ చివరి స్థితి కాదు. చివరి స్థితి ఏది? అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా ఎట్లా ఉన్నా కదలకుండా ఉన్నదాన్ని చూస్తూ ఉండటం, అనుభవంలో చూస్తూ ఉండటం. మరి శరీరం ఏం చేయాలి అంటే దానికోసం ప్రయత్నం లేదు. ప్రారబ్ధానుసారంగా అది కదలవచ్చు, కదలకపోవచ్చు. భగవద్గీతలో అర్జునుడి సందర్భంలో ఏం చెప్పారు? యుద్ధము చేయవచ్చు, జనక మహారాజు రాజ్యం చేయవచ్చు, వ్యాస మహర్షి వేదాలు పురాణాలు ఇటువంటి వాటిని వ్రాస్తూ బోధిస్తూ ఉండవచ్చు. ఏం చేసినా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకోవాలి. అది గట్టిగా అనుభవంలోకి వస్తే తర్వాత నిలబడిపోతుంది అన్నారు. ఇది సాధకులందరూ లక్ష్యంగా పెట్టుకోవాల్సింది. తరువాత మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, నిష్క్రియాత్మంగా అంటే ఏ పని లేకుండా కనిపించే దాంట్లోనే పని క్రియ ఉంటుంది. అట్లాగే పనులుగా కనిపించే దాంట్లో కూడా నిష్క్రియ ఉంటుంది. భగవద్గీతలో చెప్పబడిన కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. దీనికి కాను ఈ ఉదాహరణను చూడండి అన్నారు. ఒకటి, ఒక పిల్లవాడు నిద్రలో ఉండగానే అన్నం తిన్నాడు. మెలకు వచ్చిన తర్వాత కిందటి రాత్రి నేనేమీ తినలేదు, నాకేమీ పెట్టలేదు అంటాడు. అంటే పని జరుగుతూ ఉన్నా లోపల ఏమీ జరగలేదు అనేటువంటి భావం. అది అకర్మ. కర్మలో అకర్మ. తల్లి దృష్టిలో అతడు పని చేసినట్లే అనిపించినా పిల్లవాడి దృష్టిలో ఏమీ పని జరగలేదు. రెండో ఉదాహరణ, బండి తోలేవాడు. ఇప్పటి వాళ్ళకి సరిగ్గా తెలియదండి. పూర్వం ఎద్దు బండ్లు ఉన్న రోజుల్లో, ముఖ్యంగా పల్లెటూళ్ళలో జరిగేటటువంటి సంఘటనలు. బండి తోలేవాడు బండిలో పడుకుని ఉంటాడు. ఆ బండి మాత్రం కదులుతూ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిన తర్వాత ఆగుతుంది. మెలకు వచ్చిన తర్వాత ఇతను ఏమంటాడు? నేను బండిని తోలాను అంటాడు. అంటే తాను ఏమీ చేయకపోయినా, అంటే ఆ కర్మలో పని జరిగింది. కర్మ, ఆ కర్మలో కర్మ. కుతూహలం కోసం కొద్దిపాటి వివరణ. బాగా అలవాటు పడినటువంటి ఎద్దులు ఒకసారి తోలి వదిలేస్తే అలవాటు పడ్డ దొంబడి వెళ్లి పొలం దగ్గర, లేక పొలం దగ్గర మొదలు పెడితే ఇంటి దగ్గర ఆగుతాయి. అది చెప్పారు. ఇది బండి తోలేవాడి దృష్టిలో తానేం చేయకపోయినా చేశాను అన్న భావంతో ఉంటున్నాడు. అకర్మయందు కర్మను చూస్తున్నాడు. మూడో ఉదాహరణ, ఒక కథను వింటూ ఉండేటటువంటి వాడు తలకాయ ఊపుతూ ఉంటాడు. కానీ అతని మనస్సు ఇతర విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కథను నిజంగా పట్టించుకోకపోవచ్చు. ఇది కూడా మన అందరికీ అనుభవంలోనిదేనండి. అంతగా ఆసక్తి లేనటువంటి విషయాల గురించి ఎవరన్నా చెప్తూ ఉన్నా, లేక ఇంతకు ముందే మనం బాగా విని ఉన్న విషయాలు, మనకు తెలిసినవే, వాటిని గురించి ఎవరన్నా చెప్తూ ఉన్నా
సరేలే అన్నట్లుగా మనస్సు దీన్ని పట్టించుకోకుండా వేరే ఏవేవేవో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవమే. ఈ సందర్భంలో మనందరం కొంచెం జాగ్రత్తగా గమనించవలసింది విషయం ఏంటంటే, ఆత్మ విద్యలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇంతకుముందు విన్నదే ఎన్నిసార్లు విన్నాం. ఆత్మశుద్ధ చైతన్యము మార్పు లేనటువంటిది, నేనెవరో అని ప్రశ్నించు, ఇట్లాంటి మాటలు రోజు వస్తూనే ఉన్నాయి. వీటి గురించి ఎవరన్నా చెప్తూ ఉన్నా, లేక ఏదో అష్టావక్ర గీత, యోగ వాసిష్టం ఇట్లాంటి పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడున్నా ఇదేగా ఇది అర్థమైందిలే, తర్వాత విషయం ఏంటి అని ముందుకు వెళ్లాలని చూస్తుంది. కానీ అక్కడే ఆగి కాస్త మననం చేద్దాము అని అనుకోదు. ఎందుకు? ఈ అలవాటండి. ఇంతకుముందు వినదేగా అని కాస్త నిర్లక్ష్యం వస్తుంది. మనసుకు ఎప్పుడు కొత్త కొత్త విషయాలు కావాలి, కొత్త కొత్తవి. అది దాని స్వభావం. సాధకులు ఈ విషయాన్ని గుర్తించి ఒక విషయం చదవటమో వినటమో జరిగినప్పుడు, చదివేటప్పుడైతే కాసేపు ఆగి, ఇప్పుడు ఉదాహరణకి ఆత్మశుద్ధ చైతన్యము అన్ని ఆలోచనలు ఆగినప్పుడు కూడా అది ఉంటుంది, గాఢ నిద్రలో కూడా ఉంటుంది అని చదివామనుకోండి. తర్వాత వాక్యానికి వెళ్లకుండా అక్కడే కాసేపు ఆగి మననము కుదిరితే నిధిధ్యాసన చేస్తూ 1 నిమిషం 2 నిమిషాలు అట్లా గడిపి తర్వాత వాక్యాన్ని చదువుకోవచ్చు. మరి ఏదైనా ప్రవచనం లాంటిది వినేటప్పుడు ఏం చేయాలి? ఒక మంచి విషయం వచ్చినప్పుడు దాని మీద మననం చేయటం మొదలు పెడితే ఈ లోపల ఉపన్యాసం అయిపోతుంది కదా. అంటే ఉపన్యాసమే ఒక మననం లాంటిది కాబట్టి దాని వెంబడి మనం కూడా వెళ్ళొచ్చు. కాదు, ఉపన్యాసం వింటూ ఉండగా ఒక క్షణం ఆహా అనిపించి మనస్సు ఆగుతున్నట్లు అనిపిస్తే ఆగిపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా కొత్త విషయాలేమీ రావు. మనం చెప్పుకునేటటువంటి ఈ శాస్త్రాల్లో, అంటే జ్ఞాన శాస్త్రాల్లో ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు విన్న వాళ్ళకి కొత్త కొత్త విషయాలు రావడం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మీరు మనస్సు పూర్తిగా ఆగిపోతున్నట్లు అనిపిస్తే సరే ఆగిపోనివ్వవచ్చు. ఆగిపోయి ఏం చేస్తుంది? తన స్వరూపాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తించాలి, తన స్వరూపాన్ని చూస్తూ ఈ ఉపన్యాసాన్ని పట్టించుకోకుండా ఉంటే మంచిదే. కానీ ఈ ఉపన్యాసం విన్నదేలే అనుకుని ఏవో ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే దాన్ని గుర్తించి ఆ అలవాటును మాన్పి మనస్సుని తాను వినే విషయాల మీద లగ్నం చేయాలి. లేదా పూర్తిగా ఆగిపోయేటట్టుగా ఉంటే ఆగిపోనివ్వవచ్చు. తరువాత మహర్షి గారు మరొక ఉదాహరణ, 4వది. 2 స్నేహితులు పక్కపక్కనే పడుకున్నారు. అందులో ఒకడు తాము ఇద్దరము కలిసి ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చినట్లుగా కలగన్నాడు. రకరకాల అనుభవాలు కూడా కలిగినాయి. మెలకు వచ్చిన తర్వాత అతడు రెండో వాడితో మనిద్దరము కలిసి ఈ భూమినంతా చుట్టి వచ్చాము అంటాడు. ఆ విన్నవాడు, అంటే పక్కన పడుకున్నవాడు, ఇదంతా ఏదో ఏకతాయిగా తీసుకుంటాడు. ఈ విషయాన్ని వింటూ ఉన్న ఆ మహిళ దీనికి కొంచెం అభ్యంతరం తెలిపింది. ఆవిడేమన్నారంటే, నిద్ర కళ అనేటటువంటి అవస్థలు నాకు అంతగా నచ్చవు. మహర్షి గారు అన్నారు, అట్లాగైతే మంచాలు పక్కలు మొదలైనవి
ఏర్పాటు చేసుకోవడంలో అంత శ్రద్ధ ఎందుకు? నిద్ర అంత విలువైనది కాకపోతే అన్నారు. ఆవిడ చెప్పింది, అది అలిసిపోయిన అవయవాలకి విశ్రాంతిని ఇవ్వటం కోసమే, అంతేగాని నాకేదో గొప్ప స్థితి కలుగుతుంది అని కాదు. నిద్ర అనేది నిజంగా ఒక జడమైన స్థితి. మెలకువలో ఉన్న స్థితే చాలా సుందరమైన ఆసక్తికరమైన విషయాలతో నిండి ఉంటుంది. మహర్షి గారు అంటున్నారు, నువ్వు సుందరమైనది ఆసక్తికరమైనది అని దేన్నైతే అనుకుంటున్నావో ఆ స్థితియే నిజంగా జడము, అజ్ఞానము. జ్ఞానుల దృష్టిలో అని భగవద్గీత వచనాన్ని మహర్షి గారు ఉదహరించారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే. ఏది సర్వజనులకు రాత్రియో అందులో జ్ఞాని మేల్కొని ఉంటాడు. నిన్ను ప్రస్తుతం పట్టి ఉన్నటువంటి నిద్రావస్థ నుండి మేల్కొనాలి. ప్రస్తుతం ఉన్న నిద్రావస్థ అంటే అజ్ఞానము అన్న అర్థంలో చెప్పారండి. అంటే మెలకువ, జాగ్రత్త స్థితినే అజ్ఞానము, ఇదే అసలైన జడ నిద్ర అన్నారు. తరువాత 1939 జనవరి 18 సంభాషణ 608. హిక్ రిడ్డింగ్ అనే మహిళ గారు ఒక కాగితం మీద 2 ప్రశ్నలు లాంటివి రాసి మహర్షి గారికి ఇచ్చి, ఇందులో నేను చెప్పిన నా అవగాహన సరియైనదేనా అని అడిగింది. మహర్షి గారు వాటికి సూటిగా సమాధానం చెప్పకుండా తన పద్ధతిలో చెప్తున్నారు. ఆత్మ అజ్ఞానానికి జ్ఞానానికి కూడా వేరుగా అతీతంగా ఉండేది. అది సర్వాధారమైనటువంటిది. దానిలో ఏ విధమైన అజ్ఞానము ఉండదు కాబట్టి దానికి ఈ సందేహాలు ఉండవు. ఆవిడ అడుగుతోంది, కానీ మా దృష్టి నుంచి చూస్తే అవి వస్తూనే ఉంటాయి. మహర్షి గారు చెప్తున్నారు, అవి ఎవరికి వస్తున్నాయి అని చూడు, వాటి మూలానికి వెళ్ళు. నువ్వు ఆ మూల వస్తువుని చేరిన తరువాత కూడా అవి వస్తాయేమో చూడు, దాన్నే పట్టుకుని ఉండు. ఆవిడ మళ్ళీ వదలకుండా, కానీ ప్రస్తుత క్షణంలో అని అడిగింది. అంటే ఇప్పుడు సందేహాలు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా అని. దానికి మహర్షి గారు చెప్తున్నారు, ఇటువంటి చర్చలన్నీ సిద్ధాంతపరమైనవి, వీటికి అంతం ఉండదు. సాధకులు ఆచరణాత్మకంగా ఉండాలి. ఈ సమస్యని తమకు తామే పైన చెప్పిన విధంగా పరిష్కరించుకోవాలి. ఆ పద్ధతి ఏంటో ముందు చెప్పిందే కదా. అంటే ఈ ప్రశ్నలు ఎవరికో పరిశోధించి తెలుసుకో. ఆ ప్రశ్నలన్నీ వాటంతటవే తీరిపోతాయి. మహర్షి గారు చాలాసార్లు చెప్పినటువంటి పద్ధతి అండి. ఇది కూడా అందరూ బాగా గమనించాలి. నాకు ఈ సంశయం ఉంది, ఈ సంశయం ఉంది, ఈ సంశయం ఉంది అని కొంతమంది ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అడగకూడదని కాదు, పరిప్రశ్న అన్నారు కదా భగవద్గీతలో, కాబట్టి అడగచ్చు. కానీ
ఏదో రకంగా ఇటు కెలికి అటు కెలికి కోడిగుడ్డుకు ఈకలు బీకడం అంటారు. అట్లా ఒక అలవాటుగా అయిపోయి ఏది చెప్పినా, ఏది విన్నా, ఏ ఆలోచన వచ్చినా దానికి కూడా ఏదో ఒక ప్రశ్న వేసి సంశయాల్ని తయారు చేసుకుంటూ ఉండటం. అంత కాదు, మనం ఆచరించడానికి, అభ్యాసంలో పెట్టడానికి, సాధన చేయడానికి కావలసినంత వరకు ప్రశ్నించి ఇట్లాగా అట్లాగా ఇదేమిటి అదేమిటి అని తెలుసుకోవాలి. అన్ని అవస్థలు ఉన్నాయి, 3 అవస్థల్లోనూ మారకుండా ఒకటి ఉంటుంది, అది స్థిరంగా ఉంటుంది, అదే ఆత్మ సిద్ధాంతం. ఇటువంటి సిద్ధాంతాలు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తెలుసుకోవాలి. ఇందులో ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు. తెలిసిన తర్వాత ఏం చేయాలి? అదే పనిగా సందేహాలు, ప్రశ్నలు అడుగుతూ ఉండాలి అని ఒక భావాన్ని మనస్సులో పెట్టుకోకుండా, నేనెవరు, ప్రశ్న వస్తోంది, ఈ ప్రశ్నలు ఎవరికి, ప్రశ్నలు కూడా తెలుసుకునేది ఎవరు, అడిగేది ఎవరు అని ఇట్లా ప్రశ్నించి ఎప్పటికప్పుడు మూలంలోకి వెళ్ళడానికి సాధన చేస్తూ ఉండాలి. ఆ విధంగా అన్ని ప్రశ్నలు తీరి నిస్సందేహంగా నిలిచిపోవటం కుదురుతుంది. కానీ బాహ్య వ్యవహారంలో లాగా ప్రశ్నలు వేస్తూ ఉంటే దానికి సమాధానం, పూర్తి సమాధానం ఎన్నటికీ రాదు. ఈ విషయాన్ని మనం లౌకికంగా చూడొచ్చండి. మనకి కాలేజీలు, యూనివర్సిటీలు ఇట్లాంటివి ఉన్నాయి. అక్కడ పరిశోధన, రీసెర్చ్ అని అంటున్నారు. అంటే కొత్త కొత్త విషయాన్ని కనిపెట్టడం. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏదో ఒక ప్రశ్న తీసుకుంటారు, దానికి సమాధానం కోసం కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి డాక్టరేట్ అనేటువంటి బిరుదిస్తారు. ఇట్లా గత 200-300 ఏళ్లుగా యూనివర్సిటీలు ఎప్పుడు మొదలుపెట్టారు అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా జరుగుతోంది, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకని? ఒక విషయాన్ని తెలుసుకుంటే తర్వాత అదెట్లా అని వస్తుంది, దానికి కూడా సమాధానం చెబితే దానికి ఎట్లా, దానికి మూలం ఏమిటి, ఇట్లా వస్తూనే ఉంటుంది. ఇది యూనివర్సిటీలో చెప్పేటటువంటి సైన్స్, ఆర్ట్, కామర్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, ఇంకా కొత్త ప్రశ్న. ఒక ప్రశ్నకి సమాధానం చెబితే 10 ప్రశ్నలు పుట్టుకొస్తాయి. సాధకులైనటువంటి వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఉండదు, బహిర్ముఖ దృష్టి పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆత్మల గురించి, ప్రపంచాన్ని గురించి, దేవుడు అనే వాడిని గురించి కొంత తెలుసుకోవాలి. ఎంతవరకు? తన సాధనకు సరిపోయేంత వరకు. అభ్యాసం చేసే సమయంలో ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఇది మంచిదా, అది మంచిదా అనేటువంటి సందేహాలు రావచ్చు. వాటిని తప్పకుండా తీర్చుకోవాలి. శాస్త్రాలు చదివి కానీ, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అయిపోతుంది, వాళ్ళని అడిగి కానీ సందేహాలు తీర్చుకుని ఆ ప్రకారంగా అభ్యాసం చేసుకుంటూ పోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమేనండి. తరువాత 1939 జనవరి 18 సంభాషణ 609. లేడీ బేట్మన్ ఇంతకుముందు కూడా వచ్చింది. ఈవిడ మరి కొందరితో కలిసి వచ్చారు. ఆవిడ ఇంతకు ముందు రోజు కూడా మహర్షి గారితో మాట్లాడింది. సంభాషణ 607లో చూశాం. ఆ విషయం ఏంటంటే గాఢ నిద్ర, మెలకువ, అందులో ఉండే తేడాలు మొదలైన వాటివి. ఆ విషయాల్ని ఆవిడ బాగా మననం చేసినట్టుంది. అవే విషయాల్ని మళ్ళీ ఈరోజు అడుగుతోంది. కొద్ది నిమిషాల్లోనే ఆవిడ ఒక కాగితం మీద ఒక ప్రశ్నను రాసి మహర్షి గారికి ఇచ్చారు. అందులో ఏమన్నదంటే, ఒక వ్యక్తి
మెలకువ స్థితిలో కంటే గాఢ నిద్ర స్థితిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటాడా? అంటే నిద్రలో ఉన్నప్పుడు మనం ఆత్మస్వరూపానికి బాగా దగ్గరగా ఉంటాం, మెలకువ వచ్చేప్పుడు అది కొంచెం పోతుంది. అవునా అన్నట్టుగా అడిగారు మహర్షి గారు. నిద్ర, కళ, మెలకువ అనే స్థితులు కేవలం ఆత్మ అనే ఆధారం మీద వచ్చిపోతూ ఉండే అవస్థలు. ఆత్మయో స్థిరంగా మారకుండా ఉంటుంది. అది అతి సాధారణ చైతన్యము. యోగ భాషలో దీని సత్తా సామాన్యము అనే పేరుతో చెప్పారండి. మహర్షి గారు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న గమనిక. సాధారణంగా ఎవరైనా వచ్చి ఆత్మ ఎట్లా ఉంటుంది ఇట్లాంటివి అడిగితే, నన్ను నువ్వు తెలుసుకో, నువ్వే చూసుకో, గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు అది చూసుకో, ఇట్లా చెప్తూ ఉంటారు. దానిని బట్టి చూస్తే గాఢ నిద్రలో ఉన్నదే ఆత్మ అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే మొట్టమొదటిలో ఈ ఆత్మను గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యేటట్టు గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు అని అడుగుతూ ఉంటారు. అందులో ఉన్న విశేషం ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న స్థితిని ఇప్పుడు మళ్లీ గుర్తు తెచ్చుకోవాలి అని. అదొక అభ్యాసం అవుతుంది. ఎక్కువగా వాడుతూ ఉంటారు గాఢ నిద్ర, అందులో ఉన్న పరిస్థితి. ఈ విషయాన్ని మహర్షి గారు చెప్తూ ఉంటే, ఓహో నిద్రలో ఉన్నదే ఆత్మ, ఆత్మకు అప్పుడు మనం చాలా దగ్గరగా ఉంటాం. ఇప్పుడు మెలకువల ఆలోచనలు, భావాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు చాలా దూరంగా ఉంటాం అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇక్కడ మహర్షి గారు సరి అయిన సిద్ధాంతాన్ని సూచిస్తున్నారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడు కూడా మారిపోయేటటువంటి స్థితులు. మూడింట్లోనూ ఉంటూ మూడింటికి ఆధారంగా ఉండేటటువంటిది అతి సాధారణమైన సరళమైన చైతన్యము. ఇంకా చెప్తున్నారు, ఎవరైనా సరే తన ఆత్మ కంటే వేరుగా ఒక క్షణమైనా ఉండగలరా? అటువంటి స్థితి ఉంటేనే ఇప్పుడు అడిగిన ప్రశ్న సమంజసంగా ఉంటుంది అన్నారు. అంటే నీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు తక్కువ ఉంటుంది అన్న మాట ఏముంది? అందుకని ఈ ప్రశ్నే సరికాదు, ఎప్పుడూ ఒకటే, అది గుర్తించాలి అన్నట్టు చెప్పారు. ఆవిడ మళ్లీ అడుగుతోంది, కానీ ఇది చాలా తరచుగా చెప్తూ ఉంటారు, మంచి నిద్ర పట్టినప్పుడు శుద్ధ చైతన్యానికి మనిషి చాలా దగ్గరగా ఉంటాడు మెలకువలో కంటే అని అందరూ అనుకునే పద్ధతి. మహర్షి గారిని వింటూ ఉన్నప్పుడు కూడా ఇదే అభిప్రాయం కలుగుతుంది. మహర్షి గారి సమాధానం, అసలు ఈ ప్రశ్నని ఈ విధంగా అడిగితే బాగుంటుంది. నిద్రలో నేను నాకు దగ్గరగా ఉంటానా మెలకువలో కంటే అని. అంటే ఏదో ఒక ఆత్మ ఉంది, దానికి నేను దగ్గరగా ఉంటాను అట్లా కాదు, నాకు నేను దగ్గరగా ఉంటానా అని అడగాలి అంటున్నారు. అట్లా అడిగితే ఏమవుతుంది? నాకు నేను ఎప్పుడూ ఒకటే, దగ్గరేమిటి దూరం ఏంటి అర్థం రావాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఆత్మ అనేది శుద్ధ చైతన్యం, దానికంటే ఎవ్వడూ కూడా దూరంగా వేరుగా ఉండలేరు. ద్వైతంలోనే ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కానీ శుద్ధ చైతన్యంలో ద్వైతం అంటే తనకంటే వేరుగా మరొకటి ఉండనే ఉండదు. అదే వ్యక్తి నిద్రిస్తాడు,
కలగంటాడు, మేల్కొంటాడు. మెలకువలోని స్థితి చాలా అందంగాను ఆసక్తికరంగాను ఉంటుంది అనిపిస్తుంది. దాంతో పోలిస్తే నిద్రావస్థలోని అనుభవం చాలా జడంగా ఒక పనికిరాని స్థితిలాగా అనిపిస్తుంది. సరే, ఇంకా చర్చించే ముందు ఒక విషయం బాగా స్పష్టం చేసుకో. నీవు నిద్రలో ఉంటావు అన్న విషయాన్ని అంగీకరిస్తున్నావా? ఆవిడ చెప్పింది, అలాగే అంగీకరిస్తాను. మహర్షి గారు అంటున్నారు, నువ్వు అప్పుడున్న వ్యక్తివే ఇప్పుడు కూడాను మెలకువలో, అవునా? ఆవిడ, అవును. మహర్షి గారు, అంటే నిద్ర మెలకువ రెండు స్థితులలోనూ ఒక నిరంతరాయత, అంటే ఒకే వస్తువు ఉండటం ఉంటున్నది కదా. ఆ నిరంతరాయంగా ఉండేది ఏది? అదే శుద్ధమైన ఉనికి, ఉత్త ఉనికి అంటుంటాం. సత్తా సామాన్యము. ఇంకా చెప్తున్నారు, ఆ రెండు స్థితుల మధ్య తేడా ఉంటుంది. ఏది? నిద్ర మెలకువ. ఏమిటి ఆ తేడా? ఎన్నో సంఘటనలు, అంటే శరీరము, ప్రపంచము, అందులో వస్తువులు, ఇటువంటివన్నీ మెలకువలో కనపడతాయి, నిద్రలో మాయమైపోతాయి. ఇదండి తేడా. అంటే పైపైన కనిపించేటటువంటివి మెలకువలో ఉంటాయి, అట్లా కళలో ఉంటాయి. నిద్రలో వచ్చేటప్పటికి అవి తొలగిపోతాయి. అంటే ప్రపంచం దృష్టితో చెప్పినప్పుడు మెలకువ, నిద్ర రెండింటికి తేడా ఉంది. ఆవిడ మళ్ళీ అడుగుతోంది, కానీ నిద్రలో నేను తెలివిలో లేను. మహర్షి గారు, నిజమే, శరీరము, ప్రపంచము యొక్క తెలివి అక్కడ లేదు. కానీ నువ్వు నిద్రలో ఉండి తీరాలి. ఎందుకంటే నేను నిద్రలో దేనిని తెలుసుకోలేకపోయాను అని ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి. అంటే నేనున్నాను అని ఒప్పుకున్నావు, ఏమీ తెలుసుకోలేకపోయాను అని కూడా అంటున్నావు. అందువలన నువ్వు అప్పుడు ఉండి తీరాల్సిందే. అప్పుడేమీ తెలియలేదు అని ఇప్పుడు చెప్తున్నది ఎవరు? మెలకువలో ఉన్న వ్యక్తి. నిద్రించిన వాడు అట్లా చెప్పలేడు. అంటే ఏమర్థం వస్తుంది? ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆత్మని శరీరంగా భావించి ఇటువంటి తెలివి నిద్రలో లేదు అని అంటున్నాడో అతడే నిద్రలో అటువంటి తెలివి లేదు అంటున్నాడు. నిన్ను నువ్వు శరీరంతో కలుపుకుని, అంటే తాదాత్మ్యం చెంది చెప్తున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నావు. అందువల్ల ఈ జాగ్రత్త ప్రపంచం చాలా అందమైన ఆసక్తికరమైన విషయాలతో నిండిందే అనుకుంటున్నావు. అందము, ఆసక్తి అన్న మాటలు కిందసారి ప్రశ్నించినప్పుడు ఆవిడ అడిగిందండి. మహర్షి గారు అవే మాటలు వాడుతున్నారు. నిద్రావస్థ నీకు జడంగా కనిపిస్తున్నది, ఎందుకంటే అక్కడ నీకొక వ్యక్తిత్వం లేదు. ఈ విషయాలు కూడా అక్కడ లేవు. కానీ యథార్థం ఏమిటి? ఆ ఉనికి యొక్క నిరంతరాయత మూడు అవస్థల్లోనూ కొనసాగుతున్నది. నిరంతరాయత అంటే
కాసేపు ఉండి తర్వాత లేకపోవడం అనేది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 3 అవస్థల్లోనూ ఒకే రీతిగా మారకుండా ఉంటున్నది అని. ఆ ఉనికి యొక్క నిరంతరాయత 3 అవస్థల్లోనూ ఉంటున్నది. కానీ వ్యక్తులు, విషయాలు వీటి యొక్క నిరంతరాయత లేదు. ఒక అవస్థలోని విషయాలు మరొక అవస్థలో ఉండవు, తెలిసిందే. రెండవది, జాగ్రత్త స్వప్నాల్లో చూస్తే ఆ ఒక్క అవస్థలో కూడా ప్రతి క్షణం ఏదో కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి, అది మారిపోతున్నాయి. అవన్నీ శుద్ధ చైతన్యం మటుకు నిరంతరాయంగా మారకుండా ఒకే తీరుగా కొనసాగుతున్నది. ఎప్పుడు చెప్పే విషయమే అయినా మరొకసారి దీని మీద గట్టి ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. నేను ఎప్పుడూ ఉంటాను, నిద్రలో ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది. ఆవిడ అవునండి అన్నది. మహర్షి గారు ఎప్పుడు నిరంతరాయంగా ఉండేది శాశ్వతమైనటువంటి వస్తువు, ఒకప్పుడు ఉండి తర్వాత లేకుండా పోయేది అశాశ్వతం, వచ్చిపోతూ ఉంటుంది. ఆవిడ అవును అన్నది. మళ్ళీ మహర్షి గారు అందువలన ఆ ఉనికి యొక్క స్థితియే శాశ్వతము, శరీరము ప్రపంచముల యొక్క స్థితి అటువంటిది కాదు. అవన్నీ క్షణక్షణం మారిపోయేటటువంటి దృశ్యాలు. ఉనికి, తెలివి అనే తెర మీద తోస్తూ ఉండే దృశ్యాలు. ఆ తెర అంటే ఉనికి, తెలివి అనేది శాశ్వతంగానూ స్థిరంగానూ ఉంటున్నది. ఆవిడ మళ్ళీ అడుగుతున్నది, సామాన్య దృష్టితో చెబితే మెలకువలోని స్థితి కంటే నిద్రావస్థ శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే మొదట్లో అడిగిన ప్రశ్న అడుగుతోంది. మహర్షి గారు చక్కగా చెప్పారు, ఆవిడ అంగీకరించింది. అయినా ఇంకా అడుగుతోంది ఏమని, సామాన్య దృష్టికి నిద్రలో కొంచెం దగ్గరగా ఉంటున్నట్టుగా ఉంటుంది కదా అని. మహర్షి గారు అవును, ఏ అర్థంలో? నిద్రలో నుండి మెలకువలోకి వచ్చేటప్పుడు ముందు నేను తలపు పుట్టుకొస్తుంది, అంటే అహంకారం. తర్వాత మనస్సు పనిచేయడం మొదలు పెడుతుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు శరీరం చేసేటటువంటి పనులన్నీ కనపడుతూ ఉంటాయి. ఇవంతా కలిపి చూసుకుని మనం మెలకువగా ఉన్నట్లు చెప్పుకుంటాం. ఇవన్నీ అంటే అహంకారం దగ్గర నుంచి రకరకాల కర్మలు ఉన్నంత వరకు లేకపోవడమే నిద్రావస్థ యొక్క లక్షణం. అందువలన అది శుద్ధ చైతన్యానికి కొంత దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చును. అంటే పైన వచ్చేటటువంటి మార్పులు ఉండవు కాబట్టి అది కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా చెప్తున్నారు, కానీ అంత మాత్రం చేత ఎప్పుడూ నిద్రలోనే ఉండిపోవాలి అని కోరుకోకూడదు. అసలు విషయం అటువంటి స్థితి అసంభవం. ఎందుకంటే 3 స్థితులు మారుతూనే ఉంటాయి, అది సహజమైన ప్రకృతి. రెండవది ఏంటంటే అది జ్ఞాని ఉండేటటువంటి ఆనంద స్థితి కాలేదు. ఎందువల్లనంటే అతని స్థితి శాశ్వతంగా ఉంటుంది, మారుతూ ఉండదు. చూడండి, గమనించండి తేడా. నిద్రలో నేను జ్ఞాని స్థితిలో ఉంటాను అనుకునేటట్లయితే అది మారిపోతుందిగా. కాబట్టి నిద్రావస్థని మనం పొందతగిన, ఎప్పుడు అందులో ఉండదగిన స్థితిగా చెప్పుకోకూడదు. అంతేకాకుండా నిద్రావస్థను ఎవరూ చైతన్యము కలిగిన స్థితిగా గుర్తించటం లేదు.
కానీ అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందువలన జ్ఞాని స్థిరమై ఉండేటటువంటి అంటే స్థితప్రజ్ఞుడు అని చెప్పొచ్చు. ఆ స్థితి కంటే నిద్రావస్థ వేరు. ఈ అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుందండి. సరిగ్గా నిద్రలాగానే ఉంటుందేమో సమాధి స్థితి, సరిగ్గా నిద్రలాగానే ఉంటుందేమో జ్ఞాని యొక్క స్థితి అని. మహర్షి గారు ఆ సందేహాన్ని చక్కగా నివారిస్తున్నారు. ఇక్కడ ఆ సూక్ష్మమైన తేడా తెలియజేస్తున్నారు. ఒకటి, ఆ నిద్రాస్థితి ఎప్పుడూ రాదు. రెండవది, అందులో ఉన్నటువంటి స్థితి వచ్చి పోతూ ఉంటుంది. అది హాయిగానే ఉంటుంది కానీ పోతోంది కాబట్టి అది కాదు. జ్ఞాని యొక్క స్థితి ఎల్లప్పుడూ అట్లా హాయిగా ఉండాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, అంతేకాకుండా నిద్రావస్థ ఆలోచనలు వాటి ప్రభావం కంటే వేరుగా ఉంటుంది. ఇది నిద్రావస్థ. అది తను కోరుకున్న విధంగా మార్చుకోవడానికి వీలుండదు. అక్కడ ప్రయత్నం చేయడం అసంభవం. అంటే నిద్రలో ఇట్లా ఉండాలి కానీ అట్లా ఉండాలని కానీ ప్రయత్నం చేయడం అసంభవం. అందువలన అది శుద్ధ చైతన్యానికి దగ్గరగానే ఉన్నా అది ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించటానికి పనికిరాదు. అంటే మహర్షి గారు ఎప్పుడు నిద్ర నుంచి ఏం చెప్తారు? అటువంటి స్థితి ఒకటి, హాయిగా ఉండే స్థితి, మారకుండా ఉండే స్థితి ఉంటుంది అని నిరూపించటానికి. కానీ అసలు పొందవలసిన స్థితి ఏంటి? అటువంటి స్థితి ఇప్పుడు కూడా ఉన్నది, అది అనుభవం. అప్పుడు మాత్రమే ఉన్నది అంటే మారిపోయే స్థితి అయింది. ఇంకా చెప్తున్నారు, ఆత్మను అనుభవంలో గ్రహించాలి అన్న ఆశ మెలకువలోనే కలుగుతుంది. ప్రయత్నాలు కూడా మెలకువ స్థితిలోనే చేయవలసి వస్తుంది. అయితే మనం మెలకువలో ఉండేటటువంటి ఆలోచనలు నిద్రలో ఉండేటటువంటి నిశ్చలతని పొందడానికి అడ్డంకిగా భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడున్న ఆలోచనల వలన ఆ స్థితి కలగటం లేదు. బైబిల్ సూక్తి ఉదాహరిస్తున్నారు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. నిశ్చలంగా ఉండు, నేను దేవుణ్ణి అని తెలుసుకో అని దేవుడు ఎవరికో చెప్పారని బైబిల్లో ఉంది. మహర్షి గారు దాన్ని తన పద్ధతిలో వ్యాఖ్యానిస్తున్నారు. నేనే దేవుణ్ణి తెలుసుకో, బీ స్టిల్, నిశ్చలంగా ఉండు అని చెప్పారట దేవుడు. అందువలన నిశ్చలత అనేదే సాధకుల యొక్క లక్ష్యము. చిన్న ప్రయత్నం చేసి కనీసం ఒక్క ఆలోచనైనా ఆపగలిగితే, కొద్ది క్షణాలైనా ఆపగలిగితే అది ఆ నిశ్చల స్థితిని పొందటానికి చాలా ఉపయోగిస్తుంది. దానికై ప్రయత్నం కావాలి. అటువంటి ప్రయత్నం మెలకువ స్థితిలోనే చేయగలుగుతాము. అంటే ప్రస్తుతం ప్రయత్నం ఉన్నది, చైతన్యం కూడా ఉన్నది, ఆలోచనలు ఆపుతున్నాం. అందువలన మంచి నిద్రలో ఉండే స్థితి కూడా పొందగలుగుతున్నాము. చూడండి, మహర్షి గారు ఒక్కోసారి అది సహజంగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రయత్నం ఏమిటి? నువ్వు ప్రయత్నం చేయాలి అనుకోవడమే వ్యతిరేకం అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం సాధకుల స్థాయి నుంచి చెప్తున్నారు, ప్రయత్నం కావాలి. ఎందుకు? ఆలోచనలు ఆపడానికి. ఒక్క ఆలోచన ఆపినా కూడా అది క్రమక్రమంగా నిన్ను పై స్థితికి తీసుకెళ్తుంది అలవాటు చేసుకుంటే అని చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం చేస్తే నిద్రలో ఉండేటటువంటి ప్రశాంత స్థితి కలుగుతుంది, ఎప్పుడు మెలకువలో కూడా. అది జ్ఞాని యొక్క స్థితి. అది నిద్ర కాదు, మెలకువ కాదు,
కానీ ఆ రెండింటి మధ్యలో ఉండేది. అందులో మెలకువలో ఉండేటటువంటి తెలివి ఉంటుంది, నిద్రలో ఉండేటటువంటి నిశ్చలత కూడా ఉంటుంది. చూడండి, నిద్రలో ఉండే నిశ్చలత, మెలకువలో ఉండేటువంటి చురుకుతనం రెండు కలిసి ఉంటుంది జ్ఞాని స్థితి. దాన్ని జాగ్రత్త సుషుప్తి అంటారు. దాన్ని మెలకువలో ఉండే నిద్ర, లేక నిద్రలో ఉండే మెలకువ, లేక నిద్రే లేనటువంటి మెలకువ, లేక మెలకువ లేనటువంటి నిద్ర, ఇట్లా ఏ విధంగానైనా పిలుచుకో. సారాంశం ఏంటంటే అది మనం సాధారణంగా చెప్పుకునే నిద్ర కాదు, మెలకువ కాదు, విడివిడిగా ఏ స్థితి కాదు. అది అతి జాగ్రత్త, అంటే మెలకువకి అతీతమైంది, సుషుప్తికి కూడా అతీతమైనటువంటిది. అది సంపూర్ణమైనటువంటి చైతన్యం, సంపూర్ణమైనటువంటి నిశ్చలత కలిసినటువంటి స్థితి నిద్ర మెలకువలకు మధ్యలో ఉంటుంది. అది రెండు ఆలోచనల మధ్యలో ఉండేటటువంటి స్థితి కూడాను. దీన్ని కూడా మనం సాధనకు ఉపయోగించుకోవచ్చండి. చాలాసార్లు చేస్తూ ఉంటాం మనం. ఓం గురు జయ ఇలా చెప్తూ రెండు శబ్దాలు బయటికి చెప్తే శబ్దాలు, లోపల అనుకుంటే చలనాలు. రెండు చలనాల మధ్యలో ఉండే నిశ్చలతను గమనించు అని చెప్తూ ఉంటాం. మహర్షి గారు కూడా దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. రెండు ఆలోచనల మధ్యలో ఉండే విరామమే ఆ స్థితి. ఆలోచనలన్నీ పుట్టుకు రావడానికి మూలం అది. మనం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు దాన్ని గమనిస్తాం, అంటే ఆలోచనలు పుట్టుకు రావడాన్ని. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా నిద్రావస్థలోని నిశ్చలతయే మూలంగా ఉన్నాయి. నిద్రలో ఉండే నిశ్చలతకి ప్రస్తుతం కనిపించే విపరీతాలకి తేడా ఆలోచనలే. సంకల్పాల యొక్క మూలానికి వెళ్ళు, అప్పుడు నిద్రావస్థలోని నిశ్చలతను చేరుకుంటావు. కానీ తేడా ఏమిటంటే పూర్తి చురుకుతనంతో చేరుతావు. ఎందుకంటే నీవు అన్వేషిస్తూ వెళ్ళావు కాబట్టి అది పూర్తి చైతన్యం అవుతుంది. చూడండి, సాధారణంగా చెప్పేటువంటి తెలివి అంటే మనస్సులో చెప్పేటటువంటి తెలివి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. నిద్రలో అసలేం లేనట్టుంటుంది. మెలకు వస్తున్నప్పుడు కొంచెం మగతగా, కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ అన్వేషణ, నేనెవరు అని బాగా చురుకుతనంతో శ్రద్ధతో వెతుకుతూ ఉన్నప్పుడు పూర్తి శక్తి, ఆ తెలివి శక్తి, ఆ చురుకుతనం, అంటే సామాన్యంగా మూడవస్థల్లో ఉండేటువంటి ఆ తెలివి కాదండి, మనస్సులో పనిచేసేటటువంటి తెలివి అన్వేషణ సమయంలో అంటే వెతికేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అది చెప్తున్నారు మహర్షి గారు. ఇంకా చెప్తున్నారు, ఇదే ఇంతకు ముందు చెప్పిన జాగ్రత్త సుషుప్తి, అంటే బాగా చురుకుగా అన్వేషిస్తూ పోయినప్పుడు తోచేటటువంటి నిశ్చలత. కదలకుండానే ఉంటుంది, మంచి చురుకుతనం కూడా ఉంటుంది. అది జడస్థితి కాదు, అది ఆనందం. అది వచ్చిపోయే స్థితి కాదు, శాశ్వతం. ఇక్కడ కూడా కొంచెం గమనించాలి. సాధకుల దృష్టిలో ఇది కూడా వచ్చిపోయే స్థితి. కాస్త ప్రశ్న వేసుకొని చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు అంత లోతుకి వెళ్ళలేకపోతున్నాం. ఇదంతా సాధకులకు మొదట్లో ఉండేటటువంటి అనుభవం. క్రమక్రమంగా ఏమవుతుందంటే నేనెవరు అని ప్రశ్న ఏంగానే ఆ స్థితి వెంటనే తోస్తుంది. చాలాసేపు ఉంటుంది. ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు కాసేపు పోతుంది, మళ్ళీ ప్రశ్న వేసుకోగానే మళ్ళీ వస్తుంది.
ఇంకా మహర్షి గారి లాంటి జ్ఞానుల యొక్క స్థితి ఏంటంటే ఆ స్థితి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అట్లా కదిలినట్టున్నా మళ్ళీ వెంటనే దానంతా వస్తుంది, ఏ ప్రయత్నం అక్కర్లేకుండా. దీన్ని గుర్తించాలి. చెప్తున్నారు, ఆ జాగ్రత్త సుషుప్తి అనేటువంటిది శాశ్వతం, వచ్చిపోయేది కాదు. ఆలోచనలన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. మన అనుభవాలన్నీ ఆలోచనలేగా, సుఖదుఖాలు కూడా ఆలోచనలే, సంకల్పాలే. అవన్నీ మనలోనే ఉంటున్నాయి. వాటి నుంచి నువ్వు వేరైతే, తెలుసుకుంటూ వేరైతే, అప్పుడు నువ్వు ఆ పరిపూర్ణ వస్తువు అవుతావు. లేడీ బేట్మన్ అనే ఆవిడ మహర్షి గారు కొంచెం సుదీర్ఘంగా ఇచ్చినటువంటి ఒక ఉపన్యాసం లాంటిది విని దానివల్ల తృప్తి చెంది మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసింది. తాను ఆ మరుసటి రోజు బయలుదేరవలసి ఉంటుంది అని కూడా తెలియజేసుకుంది. మహర్షి గారు నవ్వి అన్నారు, నువ్వు ఒక చోటు నుంచి మరొక చోటుకి పోతావా? కుదరదు. నువ్వు ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటావు. నీ మీద ఆ దృశ్యాలు వచ్చిపోతూ ఉంటాయి. సాధారణమైన లౌకిక దృష్టితో చూసినప్పటికీ నువ్వు నీ స్థానంలో కూర్చునే ఉంటావు. ఓడ కదులుతూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో సముద్ర ప్రయాణాలు ఎక్కువగా ఉండేవండి. నువ్వు కదలవు. తెర మీద ఒక మనిషి మైళ్లకు మైళ్లు పరిగెత్తుతూ ఉన్నట్లు, మన వైపు వస్తూ ఉన్నట్లు చూస్తాం. కానీ ఆ బొమ్మ కదులుతోంది. నిజంగా కదిలేది ఏం లేదు, తెర తెరగానే ఉంటుంది. ఆవిడ చెప్పింది, నిజమే, నాకు అర్థమవుతోంది. కానీ నాకు ఆత్మానుభవం కలిగిన తర్వాతనే నేను దీన్ని బాగా అర్థం చేసుకోగలను. మహర్షి గారు ఇప్పుడు మళ్ళీ తన పద్ధతిలోకి వచ్చారండి. ఆత్మ ఎల్లప్పుడూ అనుభవంలో ఉన్నదే. ఒకవేళ అది ఇప్పుడు పొందవలసినది అయ్యేటట్లయితే అది పోగొట్టుకునే అవకాశం ఉంది. అది తాత్కాలికం అవుతుంది. తాత్కాలికమైన హాయి ఆ తరువాత దుఃఖాన్ని తెస్తుంది. చూడండి, విషయ సుఖాలు ఎట్లాగో ఇది కూడా అట్లాగే తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి పోయేటటువంటిదైతే అయ్యో పోయిందే అనే బాధ కలుగుతుంది. తర్వాత అది శాశ్వతమైనటువంటి స్వరూపం కాదు. నువ్విప్పుడు అనుభవంలో లేనిది అనుకునేటట్లయితే తర్వాత ఎప్పుడో దాన్ని సాక్షాత్కరించుకోవాలి అని అనుకుంటావు. సాక్షాత్కారం లేదు అన్న స్థితి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా అనిపిస్తూ ఉండవచ్చు. అందువలన అటువంటి అనుభవం శాశ్వతం కాదు, కానీ అది యథార్థం కాదు. ఎందుకంటే ఆత్మానుభవం అశాశ్వతం, అంటే వచ్చిపోయేది అనుకోకూడదు. అది శాశ్వతంగా యథార్థంగా మార్పు లేకుండా ఉండేటటువంటి స్థితి. ఆవిడ చెప్తుంది, అవును, దాన్ని నేను క్రమక్రమంగా అర్థం చేసుకుంటాను. మహర్షి గారు మళ్ళీ తన పద్ధతిలో చెప్తున్నారు, నువ్వు ఎల్లప్పుడూ అదే. ఆవిడేమో తర్వాత అర్థమవుతుంది నాకు అంటుంటే మహర్షి గారు ఆ మాటను ఖండిస్తున్నారు. నీవు ఎల్లప్పుడూ అదే. దేశము కాలము ఆత్మను ప్రభావితం చేయలేవు. అవి నీలో ఉన్నాయి. ఏవి దేశము కాలము అనేవి నీ మనస్సులో అనిపిస్తున్నాయి. అదేవిధంగా నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నీలోనే తోస్తూ ఉన్నాయి, నీ మనస్సులోనే, కలలో వలె. దీన్ని చెప్పడం కోసం ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఒక స్త్రీ చాలా విలువైన కంఠాభరణాన్ని తన మెడలో వేసుకుంది. ఆవిడ ఏవో అవి ఇవి ఆలోచిస్తూ
అది అక్కడే ఉన్నట్లు మర్చిపోయింది. అది పోయింది అనుకున్నది. చాలా ఆందోళన చెందింది. దానికోసం తన ఇల్లంతా వెతికింది. కనుక్కోలేకపోయింది. తన స్నేహితుల్ని, పక్క ఇళ్ల వాళ్ళని, మీరేమైనా నా నెక్లెస్ చూశారా అని. తెలియదు అని చెప్పారు. చివరికి తన స్నేహితురాలు ఒక ఆవిడ, నీ మెడలోనే ఉందేమో, చెయ్యి పెట్టి తడుముకో అని చెప్తే ఆవిడ అట్లా చేసింది. అంతకు ముందు నుంచే అక్కడ ఉండినట్లు ఆవిడ తెలుసుకుని సంతోషించింది. తరువాత ఇతరులందరూ వచ్చి నీ నెక్లెస్ దొరికిందా అని అడిగినప్పుడు ఆవిడ చెప్పేది, దొరికింది అని. ఆవిడకి అనుభూతి ఏమిటి? పోగొట్టుకున్న దానిని మళ్లీ పొందగలిగాను అన్నట్లు అంత సుఖంగా ఉంది. నిజంగా ఆలోచిస్తే ఆవిడ అసలు పోగొట్టుకున్నదా? అది ఎల్లప్పుడూ ఆవిడ మెడలోనే ఉన్నది. కానీ ఆవిడ భావాలని గమనించు. పోగొట్టుకున్నదేదో మళ్లీ పొందాను అన్నంత ఆనందంగా ఉన్నది. అదేవిధంగా మనము ఆత్మని ఎప్పుడో ఒక సమయంలో పోగొట్టుకున్నట్టు, దాన్ని మళ్లీ ఇప్పుడు పొందినట్లు ఊహించుకుంటాం. కానీ ఏ సమయంలోనూ మనం ఆత్మ కంటే వేరుగా లేము. ఆవిడ ఇది బాగా అర్థం చేసుకున్నట్టుంది. అంటోంది, నేను ఈ భూమి కాకుండా మరేదో ప్రపంచంలోకి తీసుకెళ్లబడ్డాను అనిపిస్తోంది. మహర్షి గారు దీన్ని విని చిరునవ్వు నవ్వి అన్నారు, ఇదే పరలోక రాజ్యం. బైబిల్లో ఈ పరలోక రాజ్యం అంటే స్వర్గాన్ని గురించి చెప్పబడింది. అక్కడ ఏం చెప్పారు? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. అంటే పరలోక రాజ్యము నీలోనే ఉన్నది. ఇవి రెండు వేరు వేరు ప్రదేశాలు కావు అని చెప్తోంది బైబిల్. అది నిజం. జ్ఞాని అయిన వారికి పరలోక రాజ్యం ఇదే అవుతుంది. ఇతరులు దాన్ని ఒక ప్రపంచంలాగా చూస్తారు. సూచే దృష్టిలోనే ఈ మార్పు అని మళ్లీ ఆవిడనదానికి సమాధానంగా చెప్పారు. ఆవిడేమన్నది? నేను వేరే ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయాను అంటే, కాదు, అది నీలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళటం కాదు అంటున్నారు. దాని మీదట ఆవిడ మళ్లీ అడుగుతోంది, ఈ ప్రపంచాన్ని, ఇక్కడ కనపడేటువంటి మనుష్యుల్ని మనం ఎలా కాదనగలం? నేను మంచి సంగీతాన్ని వింటున్నాను, అది చాలా బాగా ఉంది, అది వాగ్నర్స్ మ్యూజిక్ అని నేను గుర్తించాను. అంటే మన దగ్గర ఏదో త్యాగరాజ సంగీతం అన్నట్లుగా. అంత గొప్ప సంగీతం నాది అని నేను చెప్పుకోలేను అన్నారు మహర్షి గారు. వాగ్నరు, అతని సంగీతం నీకంటే వేరుగా ఉండగలవా? నీవు అక్కడ ఉండి తెలుసుకుంటేనే కదా అది వాగ్నర్ సంగీతం అని చెప్పగలిగింది. దాని గురించి తెలియకుండా అది ఉన్నది అని నువ్వు ఎలా చెప్తావు? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నువ్వు ఆ వాగ్నర్ సంగీతాన్ని గాఢ నిద్రలో తెలుసుకోగలిగావా? అయినా ఆ నిద్రలో నువ్వు ఉన్నావు అని అంగీకరిస్తున్నావు. అందువలన వాగ్నరు, అతని సంగీతం అన్నీ నీ సంకల్పమాత్రాలే. అవన్నీ నీలో ఉన్నాయి, నీకంటే వేరు కావు. ఇది విన్న మీదట ఆవిడ, ఇది చాలా సుందరంగా ఉన్నది అన్నది. అంటే మహర్షి గారి బోధ. ఈవిడికి మహర్షి గారు చాలాసేపు చెప్పారు. మొదట్లో ఏ విధంగా ప్రశ్న మొదలుపెట్టినా చివరికి వచ్చేప్పటికి
ఆవిడ దాన్ని గ్రహించినట్లుగా ఉంది. ఇప్పుడే ఉంది అన్న విషయాన్ని మొదట్లో ఆవిడ అంగీకరించక, తర్వాత నేను కనుక్కుంటాను, తర్వాత ఎప్పుడో నాకు అర్థమవుతుంది అనే ధోరణి కూడా మార్చుకుని హాయిగా ఉంది అనగలిగింది. ఇది మహర్షులతో అంటే జ్ఞానులతో సంగం వలన వచ్చేటటువంటి మార్పు. తరువాత సంభాషణ 610. ఒక భక్తుడు కొన్ని ప్రశ్నలని లేవనెత్తాడు. అందులో ఒకటి, జీవాత్మలు బ్రహ్మము ఒకటే అయ్యేటట్లయితే ఇక ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి? రెండో ప్రశ్న, బ్రహ్మజ్ఞాని శారీరక బాధల్ని పునర్జన్మని పొందుతూ ఉంటాడా? తన జీవితాన్ని పెంచుకోవడానికి లేక తగ్గించుకోవడానికి అతడికి శక్తి ఉంటుందా? మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. సృష్టి యొక్క ప్రయోజనం ఏంటంటే నేను జీవుణ్ణి అనుకునే మిథ్యా జ్ఞానాన్ని తొలగించడమే. చూడండి, సృష్టి ఎందుకు వచ్చిందంటే జీవత్వాన్ని తీసేయడం కోసం, అంటే మోక్షం పొందడం కోసం. మోక్షం పొందే వరకు సృష్టి ఉంటూ ఉంటుంది కాబట్టి, మోక్షం పొందినాక ఆగిపోతుంది కాబట్టి సృష్టి యొక్క ప్రయోజనం ఏంటి అంటే మోక్షం పొందటమే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే సృష్టి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా హేతువాదం ప్రకారం, తర్కం ప్రకారం చెప్పాలంటే అది మన బుద్ధికి అందేది కాదు, ఎందుకో వచ్చింది. మనకు తెలిసిన విధంగా చెప్పాలంటే ఇప్పుడు మహర్షి గారు చెప్పింది. దీనికి రకరకాలుగా చెప్తుంటారు. తనను తాను చూసుకోవడం కోసంగా పరమాత్మ ఈ సృష్టి చేసి అందులో జీవుడుగా వచ్చాడు అని ఇట్లా చెప్తూ ఉంటారు. రకరకాలుగా చెప్పాలి, ఎందుకంటే అసలు ఏంటో ఎవరు చెప్పలేరు. మహర్షి గారు తన పద్ధతిలో చెప్పారు. ముక్తి పొందడం కోసమే సృష్టి వచ్చింది. నువ్వు అడిగిన ప్రశ్న ఏం తెలియజేస్తుందంటే నువ్వు నీ శరీరంతో అభిమానం చేస్తున్నావు. అందువలన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నావు. నీ శరీరాన్ని చూసుకుని నేను అనుకుంటున్నావు. మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నువ్వు పొరపాటు అభిమానం చేత నావి అనుకుంటున్నావు. సరే, నువ్వు నిద్రలో ఉంటున్నావా? అతను అవును. మహర్షి గారు, అదే వ్యక్తి ఇప్పుడు మేల్కొని ఉన్నాడు, ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు, అవునా? అతను అవును. మహర్షి గారు, ఈ ప్రశ్నలు నీకు నిద్రలో రాలేదు, వచ్చినాయా? అతను లేదు. మహర్షి గారు, ఎందువలన? ఎందుకంటే నీవు అప్పుడు నీ శరీరాన్ని చూడలేదు, ఆలోచనలు రాలేదు, నిన్ను నీవు శరీరంతో కలుపుకుని చూసుకోలేదు, అందువలన ఈ ప్రశ్నలు రాలేదు. మరి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయంటే నువ్వు దేహాభిమానాన్ని పొందుతున్నావు కదా అన్నారు. అతను అవును అన్నాడు. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు నీ యొక్క నిజ స్వరూపాన్ని చూసుకో. అది ఆలోచనల నుండి వేరైనదా లేక ఆలోచనలతో నిండి ఉన్నదా? ఉండటం, ఉనికి, యథార్థ వస్తువు అనేది నిరంతరంగా ఉంటుంది. ఆలోచనలు అంతరాయంతో అంటే వస్తూ పోతూ ఉంటాయి. ఇందులో మరి శాశ్వతమైనదేది? అతడు సమాధానం, ఉనికి, సత్పదార్థము. మహర్షి గారు, అదే, దాన్ని అనుభవంలో చూసుకో. అదే నీ యొక్క అసలైన స్వరూపం. నీ స్వరూపము అతి సాధారణమైన ఉనికి, ఉత్త ఉనికి, ఆలోచనలతో సంబంధము లేనిది. నీవు ప్రస్తుతం నీ శరీరంతో తాదాత్మ్యం అంటే ఒకటిగా అయిపోయినావు కాబట్టి
నువ్వు సృష్టిని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు. ఈ ప్రపంచము, అందులోని వస్తువులు నీ శరీరంతో సహా మెలకువ స్థితిలో కలుగుతున్నాయి. కానీ నిద్రావస్థలో అవన్నీ కనపడకుండా పోతున్నాయి. నువ్వు 2 స్థితుల్లోనూ ఉంటున్నావు. మరి ఆ 2 స్థితుల్లోనూ మారకుండా ఒకే రకంగా ఉండేదేది? దాన్ని కనుక్కో. అదే నీ ఆత్మ. అంతా విని ఆయన అడుగుతున్నాడు, సరే దాన్ని మనం కనుక్కోగలిగితే తర్వాత ఏమవుతుంది అంటే ఆత్మను తెలుసుకుంటే లాభం ఏంటి అని అడుగుతున్నాడు. మహర్షి గారు, కనుక్కొని చూడు. సిద్ధాంతపరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? సరే, ఆయన మళ్ళీ ఇంకో రకంగా అడుగుతున్నాడు. అయితే నేను పరమాత్మ ఒకటేనా? మహర్షి గారు, ఆ బ్రహ్మము పరమాత్మ దాన్ని పక్కన పెట్టు. ముందు నువ్వెవరో తెలుసుకో. బ్రహ్మము తన సంగతి తాను చూసుకుంటుంది. నీవు నీ శరీరంతో ఏకీభావం చెందటం మానుకుంటే సృష్టి, పుట్టుక, చావు మొదలైన ప్రశ్నలే రావు. అవి నీకు నిద్దట్లో రాలేదు. అదేవిధంగా నీవు నీ యథార్థ స్వరూపంలో ఉంటే ఈ ప్రశ్నలు రావు. అంటే అది కూడా గాఢ నిద్ర లాంటి స్థితి. నువ్వు పూర్తిగా హాయిగా ఉంటే ఈ తర్వాత రెండో దాన్ని తెలుసుకోవాలని గాని అనుభవించాలని గాని ఏం అనిపించదు. ఇంకా చెప్తున్నారు మహర్షి గారు, సృష్టి యొక్క ఉద్దేశ్యం నీకు ఈ విధంగా స్పష్టం అయి ఉంటుంది. ఇక నీవు ఇక్కడి నుంచి మొదలుపెట్టి అంటే ప్రస్తుతం నీకు కలిగిన జ్ఞానాన్ని ఉపయోగించుకుని నీ యథార్థమైన ఉనికిని అనుభవంలో గ్రహించాలి. నువ్వు నిద్దట్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్నలేవి అడగలేదు. ఎందుకంటే అక్కడ సృష్టియే లేదు. ఆ ప్రశ్నను ఇప్పుడు అడుగుతున్నావు. ఎందుకంటే ఆలోచనలు వచ్చినాయి, సృష్టి కూడా ఉన్నది. అందువల్ల సృష్టి అనేది నీ ఆలోచనలు మాత్రమే. నీ సంగతి నువ్వు చూసుకుంటే బ్రహ్మజ్ఞాని సంగతి ఆయన చూసుకుంటాడు. నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆ బ్రహ్మ జ్ఞానం యొక్క స్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతావు. దాన్ని వివరిస్తూ ఉంటే వృధా ప్రయాసయే అవుతుంది. అది జ్ఞానం ఎట్లా ఉండాలి, జ్ఞానం కలిగితే నాకేంటి లాభం, ఇవన్నీ సిద్ధాంతపరమైన ప్రశ్నలు వద్దు. ముందు నీ స్థితిని నువ్వు అనుభవంలో చూసుకోవడానికి ప్రయత్నించు అంటున్నారు. నేను ఒక జ్ఞానిని చూస్తున్నాను అనుకుంటున్నావు. అతన్ని నీవు ఒక శరీరంతో కలిపి చూస్తున్నావు. ఎందుకంటే నిన్ను నువ్వు ఒక శరీరంతో కలిపి చూసుకుంటావు కాబట్టి. అతను కూడా అట్లాగే ఉంటాడు. అతను కూడా నీలాగే సుఖము దుఃఖము అనుభవిస్తూ ఉంటాడు అనుకుంటున్నావు. మళ్ళీ ఆయన ప్రశ్న, కానీ జ్ఞాని అంటే ఎవరో నాకు తెలియాలి. ఎందుకంటే ఆయన వల్ల నేను ప్రోత్సాహం పొందగలుగుతాను. అంటే జ్ఞాని ఇట్లా ఉంటాడు, జ్ఞాని యొక్క స్థితి ఇది, ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈ లాభం కలుగుతుంది. మన స్థిత ప్రజ్ఞ లక్షణాలు, భక్తుల లక్షణాలు, గుణాతీతం లక్షణాలు, పండితుల లక్షణాలు ఇట్లా భగవద్గీతలో వచ్చినాయి. అట్లాగే యోగ వాసిష్ఠులు కూడా జీవన్ముక్తుడు మొదలైన వర్ణిస్తూ ఉంటారు. వాటి వల్ల లాభం ఏంటి అంటే ఏం చెప్తున్నాడండి, అవి తెలుసుకోవడం వలన నాకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. ఆహా, అటువంటి స్థితి కదా, మనం కూడా పొందొచ్చు కదా అని. మహర్షి గారు చెప్తున్నారు, అవును, జ్ఞాని నీకు చెప్తున్నాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. అతను చెప్పినట్లుగా చెయ్యి. నువ్వు నేర్చుకోవాలి, ఆయన్ని పరీక్షించటం కాదు. అంటే మహర్షి గారు, నేను జ్ఞాని అనుకుని వచ్చావు కాబట్టి నా లక్షణాలు ఏమిటి, ఇవన్నీ నీకు అనవసరం, నేను చెప్పినట్టు చెయ్యి అంటున్నారు.
ఇంకా చెప్తున్నారు, జ్ఞాన లక్షణాలని శాస్త్రాల్లో చెప్పారు. ఇప్పుడు చెప్పిన వాడిని భగవద్గీత, యోగ భాష్యం మొదలైన వాటిలో వస్తుంది. అవి ఎందుకు చెప్పారంటే, ఒక సాధకుడికి తన దుఃఖాన్ని పోగొట్టుకుని సుఖాన్ని పొందే మార్గాన్ని సూచించటానికి ఆ పద్ధతులను కూడా చెప్తారు. వాటిని అనుసరిస్తే వచ్చేటటువంటి ఫలితం జ్ఞానం. ఆ లక్షణములతో ఆ జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అవి ప్రోత్సాహం కోసమే కాని ఇతరులని పరీక్షించటం కోసం కాదు అన్నారండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివో